ఫ్రాక్షన్స్ టాపిక్‌లో బేసిక్ టు అడ్వాన్స్ మోడల్స్‌లో భాగంగా ఫ్రాక్షన్స్ యొక్క సంకలన విలోమము అండ్ గుణకార విలోమాల మీద అడిగే ప్రాబ్లమ్స్‌ని చూద్దాం. ఇది సంకలన విలోమం, గుణకార విలోమం. ప్రతి దాంట్లో కూడా కేస్ 1, కేస్ 2 రకాల ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇక్కడ కేస్ 1, కేస్ 2 ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అవేంటో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి 2/3 యొక్క సంకలన విలోమం ఎంత అయిందంట. a/b అనే ఒక భిన్నానికి సంకలన విలోమం వచ్చేసి -a/b అంటే మైనస్ యాడ్ చేస్తే సరిపోతుంది. 2/3 అనే ఫ్రాక్షన్‌కి సంకలన విలోమం ఏంటి? -2/3 అనేది సంకలన విలోమం అవుతుంది. 3/5కి సంకలన విలోమం ఏంటి? -3/5. ఇక్కడ చూడండి కేస్ 2 ప్రాబ్లమ్. ఇక్కడ ప్లస్ ఇచ్చి సంకలన విలోమం అడిగినాడు. డైరెక్ట్ మైనస్ యాడ్ చేసినాం. కానీ క్వెషన్‌లోనే మైనస్ యాడ్ చేస్తే ఏ విధంగా చూద్దాం. క్వెషన్‌లో డైరెక్ట్ మైనస్ యాడ్ చేసినప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్లస్ 3/5 అనేది సంకలన విలోమం అవుతుంది. -7/13కు సంకలన విలోమం ఏమవుతుంది? 7/13 అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ గుణకార విలోమంలో చూద్దాం. కేస్ 1, కేస్ 2 ఇక్కడ కూడా 25/4కి గుణకార విలోమం ఏమని అడుగుతున్నాడు. మనకు ఇక్కడ కూడా ఒక విషయం తెలుసుకుందాం. అదేంటంటే a/bకి గుణకార విలోమం ఏమవుతుంది? b/a అనేది గుణకార విలోమం అవుతుంది. కాబట్టి ఇక్కడ 20/4కి గుణకార విలోమం ఏంటి? 4/25 అనేది అవుతుంది. నెక్స్ట్ 13/19కి ఏమవుతుంది? 19/13 అనేది గుణకార విలోమం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కేస్ 2లో ఇక్కడ ప్లస్ ఇచ్చిండు. ఇక్కడ కూడా సేమ్ అడిగినట్టే మైనస్ అడిగిండు. మైనస్ ఇస్తే ఏంది? -2/3కి గుణకార విలోమం ఏంటి? -3/2 అనేది గుణకార విలోమం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. -3/5కి గుణకార విలోమం -5/3 అనేది గుణకార విలోమం అవుతుందన్నమాట.